హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అభి కుకింగ్ వైఫ్. ఈరోజు మనము క్యారెట్ హల్వా చేసుకున్నాము. ఇప్పుడు ప్రాసెస్ చేద్దాము. ఇంగ్రీడియంట్స్ చూడండి. క్యారెట్ హాఫ్ కిలోకి ఒకటి తీసి పెట్టాను. 4 క్యారెట్, బెల్లము ఒక 200 గ్రామ్స్ ఉంటుంది. కొలత ఏం లేదండి, మనం టేస్ట్ని బట్టి కొంచెం వేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. కొంచెం జీడిపప్పు, ఎలాచి, కొంచెం నెయ్యి అండి. జీడిపప్పు వేయించుకునేదానికి కొంచెం నెయ్యి, కొంచెం క్యారెట్ హల్వాలో కూడా వేస్తాము. దానికని ఇది తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చేద్దాము. చూడండి, ఇలా కుక్కర్ తీసుకుందాము. కుక్కర్లో క్యారెట్ వేసేద్దాము. నేనైతే సింపుల్గా చేస్తానండి. పాలు వేసి అలా చేస్తారు చాలామంది. నేనైతే ఓన్లీ క్యారెట్ చేస్తాను. బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు క్యారెట్లోనే బెల్లం వేసేస్తాను నేను. కొంచెం అండి వాటరు టీ గ్లాసులో సగము వేసుకున్నాము. వేయకపోయినా ఏం కాదు, కాకపోతే కొంచెం వేసుకుంటాము. 1 స్పూను నెయ్యి వేసేసి ఇలా కుక్కరు స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇలా స్టవ్ ఆన్ చేశాను, కుక్కర్ పెట్టేసాను స్టవ్ మీద. ఒక 3 విజిల్స్ రానిచ్చుకుందాము, ఉడికిపోతుంది. తర్వాత దాన్ని మనం మళ్ళీ నెయ్యి వేసి వేయించుకుందాము. ఇలా 3 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు కుక్కరు ఆఫ్ చేద్దాము. చూడండి, ఇలా ఉడికిపోయింది క్యారెట్. ఇప్పుడు మనము కొంచెం ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసి కొంచెం వేయించుకుందాం అలాగా. ఇప్పుడు మనము ప్యాన్ పెట్టుకున్నాం కదా, 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాము. ఒక ఫుల్ స్పూన్ ఒకటి వేసుకొని జీడిపప్పులు వేయించుకున్నాము. చూడండి, ఇలా జీడిపప్పు వేయించుకొని తర్వాత క్యారెట్ కొంచెం సేపు ఫ్రై చేసుకున్నామంటే ఆ వాటర్ అంతా పీల్చేస్తుంది. అప్పుడు మనకి హల్వా తయారైపోతుందండి. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది ఇది. ఓన్లీ క్యారెట్, బెల్లము వేసాను. చక్కెర అయినా వేసుకోవచ్చు. నేనైతే బెల్లం వేసాను. చక్కెర కూడా వేసుకోవచ్చు. చూడండి, జీడిపప్పులు ఫ్రై అయిపోయాయి, తీసేస్తున్నాను. ఇప్పుడు మనము దీంట్లోనే హల్వా పోసేసుకుందాము. చూడండి, ఇలా ప్యాన్లో పోసేసాను. ఈ బెల్లం వాటర్ వచ్చింది, ఇదంతా ఈనికిపోయిందాక ఇట్లాగా దగ్గరకు వచ్చేదాకా వేయించుకున్నాము. అంతే అండి, కుక్కర్లో బాగా ఉడికిపోతుంది క్యారెట్. చాలా బాగుంటుంది ఇది. అందరము హ్యాపీగా తినేయచ్చు, పిల్లలు పెద్దలు. క్యారెట్ బెల్లం కదా, హ్యాపీగా తినేయచ్చు అందరూ. కావాలంటే చక్కెర వేసుకోవచ్చండి. ఇప్పుడు బెల్లమే ఎక్కువ వాడుతున్నారు కదా అందరూ, హెల్త్కి మంచిది అనేసి, అందుకని బెల్లం వేస్తున్నాను. కొంచెం ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఇలాచీ పౌడర్ వేసేసుకున్నాము. అంతే రెడీ అయిపోయింది. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసాను అంతే. కావాలంటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. టేస్ట్ బాగుంటుంది, అంతేనండి. చూడండి, ఇలా దగ్గర పడుతుంది కదా. అసలు నేను వాటర్ కొంచెం వేసాను, వేయకపోయినా పర్వాలేదండి. ఆ బెల్లము దానికే ఉడికిపోతుంది కలిపి పెట్టేసామంటే. కొంచెం వేసాను వాటరు, వేయకుండా ఉంటే అసలు ఈ వాటర్ కూడా ఉండదు, బాగుంటుంది. కొంచెం చూడండి, వాటర్ అంతా ఇలా ఫీల్ చేస్తుంది. బెల్లము క్యారెట్ రెండు వాటర్ ఉంటుంది కాబట్టి ఇలా కలిపి పెట్టేసామంటే విజిల్ వచ్చేస్తుంది. అయినా నేను కొంచెం వాటర్ వేసాను, ఒకవేళ కుక్కర్ కదా ఎందుకు కొంచెం బాగుంటుందిలే మాడకుండా అట్లా వేసాను. నాలుగైతే వేయపడలేదండి, చాలాసార్లు వేయను నేను. ఈరోజే వేసాను కొంచెము.
రెండు కలిపి పెట్టేసామంటే వాటర్ ఉంటుంది కదా క్యారెట్లో, అది రెండు విజిల్ వచ్చేస్తుంది. అదే కొంచెం వేసుకుంటే మనకి ఇంకా బాగుంటుంది. చూడండి ఇలా రెడీ అయిపోవచ్చింది. ఇంకా 2 మినిట్స్ ఎలాచీ పౌడర్ వేసుకున్నాము. చాలా బాగుంటుందండి, ఇది చేసుకోండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇలా రెడీ అయిపోయిందండి, క్యారెట్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇలా అంతే అండి, క్యారెట్ హల్వా 10 మినిట్స్లో అయిపోతుంది. కాకపోతే మనకి కుక్కర్లో పెడతాం కదా, అది కొంచెం చల్లారిందాక అదొక్కటే వెయిటింగ్. మనకి 10 మినిట్స్లో అయిపోతుంది. కుక్కర్లో పెడతాం కాబట్టి చాలా బాగుంటుందండి, స్మూత్గా. విడిగా చేస్తే అంత స్మూత్గా ఉండదు. ఇట్లా కుక్కర్లో విజిల్ ఇప్పించామంటే ఒక 3 విజిల్స్ చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఇలా, చూడండి ఇలా రెడీ అయిపోయింది హల్వా. చాలా బాగుంటుంది, చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది చూడండి ఇలా రెడీ అయిపోయింది కదా. బెల్లం కదా, అందువల్ల కలరు ఇలా ఉంది. కొంచెం చక్కెర వేసుకుంటే వేరే కొంచెం రెడ్గా కనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.